వాష్రూమ్ లోకి అయితే మనం వెళ్తున్నప్పుడు అయితే కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. మెయిన్ గా వచ్చేసరికి ఈ పైపులు ఉన్నాయి కదా, ఏ అయితే ఈ వాటర్ సింక్ ఉందో దీంట్లో అయితే కొద్దిగా కేర్ఫుల్ గా కూర్చోవాలి. నేనైతే ఇప్పుడే జస్ట్ వచ్చేసరికి వాష్రూమ్ కి వెళ్దామని అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో చూడండి ఒకసారి ఏముందో. చూసారు కదా, తొండ అయితే ఉంది. ఈ తొండ రావడానికి ఎటు కూడా దారి లేదు. మొత్తం కూడా ఇప్పుడు మా వాష్రూమ్ వచ్చేసరికి మొత్తం కూడా క్లోజింగ్ లో ఉంది. ఎక్కడ కూడా స్పేస్ లేదు. అయినా కానీ ఈ తొండ ఎటు నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఇదైతే ఇందాక నుంచి ఎంత ఫ్లష్ ఆన్ చేసినా కానీ నీళ్ళు అయితే పోతున్నాయి, కానీ అదైతే పోవట్లేదు. అది అట్టా కొట్టుకుంటూనే ఉంది. ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇక్కడ తొండతో పాటు ఇంకో కొన్నిసార్లు ఏంటంటే మనకు పాములు కూడా రావచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో ఆ పైపులు అనేవి అక్కడక్కడ డ్యామేజ్ అవుతాయి. వాటి వల్ల ఏంటంటే ఆ సందులో నుంచి ఇవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా కేర్ఫుల్ గానే కూర్చోవాలి. ఎందుకంటే ఇది తొండ బల్లి ఇట్లాంటిది అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ పాము ఇట్లాంటిది అయితే మనకి ప్రాణానికి ప్రమాదం. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండటం మనకి మంచిది అనమాట. సో ఎప్పుడైనా మీరు వాష్రూమ్కి వచ్చినప్పుడు అయితే బీ కేర్ఫుల్.